నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఈరోజు ఉదయం 5 గంటలకు వేద పండితులు సుప్రభాత సేవను నిర్వహించారు. అస్మద్గురుభ్యో నమః. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తుషికేశ మహాపురుష పూర్వజ. ఓం కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. తిష్టనరజార్దూలా కర్తవ్యం దైవమాన్వి. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాత సేవ అనంతరం లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేసుకున్న భక్తులు ఈరోజు ఉదయం 6 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ కుంభ తీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. ఇమమ్మే వర్ణశ్రీదేహ మధ్యాతమృడయా నమస్సురాజకే తత్వాయా విబ్రహ్మణా వందమాన సుదాసా యమానో హవిర్భిః అహేణమానో వరుణేహ భోజ్య సమాన ఆయు ప్రమోషీ. ఉదయం 7 గంటలకు 1000 నామాలను పఠిస్తూ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్రనామార్చన మరియు నిత్య సుదర్శన నారసింహ మూలమంత్ర హావనం నిర్వహించారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. కళ్యాణ మహోత్సవంలో దేవదేవుని కమనీయ దర్శనం భక్తులను మంత్రముద్రలను చేసింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వర్ణగిరిపై వించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తులను, మణిమయ వజ్రశోభిత స్వర్ణ ఆభరణాలను, సుగంధభరిత పుష్పమాలలను, పట్టు పీతాంబరాలతో దిదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అభయ అర్చకులు సాంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య వేదమంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. ఉత్సవ సేవ అనంతరం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవ, నాద నీరాజన ఉత్సవం నిర్వహించారు. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతా కృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజః
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సుహిష్ణుర్జగదాదిజः అనఘో విజగో జయత విశ్వయోనిః పునర్వసుః. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కామినేని హాస్పిటల్స్ మరియు శ్రీ ఆర్కే హాస్పిటల్స్ ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే నాకు నా మిత్రుల ద్వారా ఇక్కడ ఒక మంచి ఆలయం నిర్మాణం జరిగిందని తెలియడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి దర్శనం జరిగే భాగ్యం కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చాలా అద్భుతమైన రీతిలో, అంటే ఒక మనిషికి సాధ్యం కాని రీతిలో మరి దేవుడే తానై ఉండి ముందుండి నడిపించినట్టు అనిపిస్తుంది. ఈరోజు ఫ్యామిలీతో కలిసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషమైంది. రాష్ట్ర ప్రజలు, మన టీఎస్ఆర్టీసీ సిబ్బంది బాగుండాలి, ఈ టెంపుల్ కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి దేవుడిలో మొక్కడం జరిగింది. గోపాలకృష్ణ గారి నేతృత్వంలో ఈ టెంపుల్ బాగా అభివృద్ధి చెందుతుంది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఇక్కడ హైదరాబాద్ దగ్గర నిర్మాణం చేయడము చాలా అంటే చాలా సంతోషం అనిపించింది.